నేనేం చెప్దాం అనుకుంటాం అంటే గతంలో కుప్పంలో మున్సిపాలిటీని వైఎస్ఆర్సీపీ గెలవడం అనేది చూసినాం. దానికి రివెంజ్లో భాగంగానే ఈరోజు వాళ్ళు మోహరించి దానికి ఒక ప్రతీకారం లెక్క తీర్చుకోవడం కొరకే వాళ్ళు ఒక ప్లాన్ వేసి ఒక దౌర్జన్యంగాలో లేకపోతే ఏదో రకంగా అన్ని చేసి అయితే ఒక రివెంజ్ తీర్చుకున్నారని అయితే చెప్పగలుగుతా. అంటే పులివెందుల ప్రజలకి ఇప్పుడే స్వేచ్ఛ వచ్చింది, స్వతంత్రం వచ్చిందని చెప్తున్నారు చాలామంది. వాళ్ళకేం చెప్తారు? స్వాతంత్రం వచ్చిందని నువ్వు నేను కాదు చెప్పేది, ఆడు చెప్పినోడు కాదు. నువ్వు పోయి పులివెందుల ప్రజల దగ్గరికి పోయి మీకు స్వాతంత్రం వచ్చిందా లేకపోతే నియంతృత్వం వచ్చిందా అని అడిగితే పులివెందుల ప్రజలు చెప్పాలి. నేను అని చెప్పనీకి పక్కన చెప్పేటోడు వాడు ఆడ ఆఫీసులలో కూర్చొని ఈడ మీడియాలల్లో మైక్ల ముందు నేను మొత్తుకున్నా ఇంకోటి మొత్తుకున్నా వేస్ట్. ప్రజలు చెప్పాలి, పులివెందుల ప్రజలు చెప్పాలి. పులివెందులకి స్వతంత్రం వచ్చింది. ఫ్యాక్షన్ రాజకీయాలకి స్వస్తి పలికి స్వతంత్రం ప్రకటించుకున్నారు పులివెందుల ప్రజలు. వాస్తవంగా 6,000 ఓట్లకి 600 ఓట్లు రావడం అంటే ఎన్నాళ్ళ నుంచి ఆ కడుపులో ఉన్నటువంటి బడబాగ్ని ధన్మన్ ఒక్కసారిగా బయటకు వచ్చి స్వతంత్రాన్ని ప్రకటించుకుని ఈవేళ జడ్పీటీసీ ఎన్నికల్లో 2 స్థానాలను కూడా కైవసం చేసుకుంది తెలుగుదేశం పార్టీ. కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించవలసిన పని లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాలు చర్చికెళ్ళి కడిగేసుకునే టైం ఆసన్నమైంది. ఎందుకంటే ఆయన మన చంద్రబాబు నాయుడు గారిని కృష్ణారామ అంటూ మూలకెళ్ళి దండం పెట్టుకుని బతకాలని చెప్పి అన్నాడు కదా. ఈయన ఇప్పుడు చర్చికెళ్ళి ఆయన చేసిన పాపాలు కడిగేసుకోవాలి. ఎందుకంటే ఇంత 100% డిఫరెన్స్, 90% ఓట్లు వాళ్ళకి రావడం, 10% వీళ్ళకి రావడం. అలా పులివెందులకి ఆ తర్వాత ఈ 2 నియోజకవర్గాలకు 2 జడ్పీటీసీ నియోజకవర్గాలు కూడా స్వతంత్రం వచ్చింది. ఫ్యాక్షన్ రాజకీయాల నుంచి బయటపడ్డారు వాళ్ళు. బాబు రిగ్గింగ్ జరిగితే ఎంత జరుగుతుందబ్బా? మహా జరిగితే 10% జరుగుతుంది. అవన్నీ అవాస్తవాలు, కానీ రిగ్గింగ్ ఏం జరగలేదు. వాస్తవంగా ఓటింగే జరిగింది అక్కడ. వాళ్ళ నాన్నగారు స్వతంత్రం ఇప్పుడు అలా అని ఎందుకు అనుకోవాలా? ఇప్పటిదాకా ఫ్యాక్షన్ కబంధ హస్తాలలో ఆ పులివెందులను ఉంచుకున్నారని ఎందుకు అనుకోకూడదు? మనం ఎందుకు అనుకోకూడదు? అంటే ప్రతిసారి వాళ్ళు గెలిస్తే మాత్రం రిగ్గింగ్ జరగనట్టు, వీళ్ళు ఒక్కసారి గెలిస్తే మాత్రం రిగ్గింగ్ చేసేసినట్టేనా? అది కరెక్ట్ కాదండి. నేనేమంటానంటే ఏదైనా గెలుపుని అంగీకరించాలా, లేదు పాపాన్ని గడిగేసుకోవాలంటే చర్చికి వెళ్ళి పాపాన్ని గడిగేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచే స్వేచ్ఛ వచ్చింది. లేకపోతే ఎన్నికలు ఇంత సజావుగా జరగవు కదా. కావాలనే వాళ్ళు గొడవ పెడుతున్నారు. ఎక్కువ మంది మాజీ మంత్రుల్ని అక్కడ మోహరించారు, డబ్బులు పెట్టి కొనాలని ప్రయత్నించారు, కొన్నారు. అయినా సరే 6,000కి 600 ఓట్లు రావడం అంటే మరి నిజంగా వాళ్ళు చేసుకున్నటువంటి పాపాలే అయి ఉంటాయేమో నేను అనుకుంటున్నాను. పాపం వల్లే ఈవేళ ఆ 2 జడ్పీటీసీ వాళ్ళు పాపాన్ని కడిగేసుకుని ఈవేళ స్వతంత్రం ప్రకటించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్న మంత్రులకు ఏం చెప్తాం అనుకుంటున్నారు మీరు? అక్కడున్న మంత్రులు అంటే ఏ మంత్రులు? మాజీ మంత్రులే. మంత్రులే ఎందుకు అనవసరం ప్రయాస? మీరు చేసిన పాపాలు వెంటాడుతూనే ఉన్నాయి. కొన్నాళ్ళు ఓపిక పట్టండి, మంచిగా మారండి. నిజంగా పులివెందుల ప్రజలు ఈవేళ బయటకు వచ్చి ఓట్లు వేశారు. ఇది అద్భుతమైన పరిణామం ఇది. లేకపోతే ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన గెలిచేసాడా? 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి. అవన్నీ చెప్పుకోకూడదు. ఒకసారి గెలిచినప్పుడు మనం నిజమే కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోటలోకి వెళ్ళి కొట్టడమే కదా ఇది, ఈ యుద్ధం గెలవడమే కదా ఇది. కాదని అంటే వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము. వైఎస్ఆర్సీపీ పతనము బూతుల సామ్రాజ్యంగా మాట్లాడినప్పుడు, బూతుల మంత్రులుగా మారి సమాజాన్ని సర్వనాశనం చేసినప్పుడే పతనం మొదలైపోయింది. బూతులు మాట్లాడకుండా సక్రమార్గంలో నడిచి అందరినీ సమానంగా చూసి ఎవరి పని వాళ్ళు చేసుకుని ఉంటే ఈవేళ వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఇంత కర్మ పట్టేది కాదు. ఇష్టానుసారం వాళ్ళు అహంకారంతో, అధికారం ఉందన్న అహంకారంతో ప్రవర్తించి ఇష్టం వచ్చినట్టు దేవుళ్ళు లాంటి పవన్ కళ్యాణ్ కూడా తిట్టారు. ఎవరైనా వచ్చేసారా? నేను అవసరం లేదు. నాకు ఇప్పుడు నువ్వు మాస్కో తీసే మాట్లాడేవనుకో ఆంధ్రప్రదేశ్ పథకాలన్నీ ఆగిపోతున్నాయి. ఇప్పుడు తెలుసా నీకు? ఆల్రెడీ మాటలు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ మాట్లాడిన నువ్వు నీకు తెలుసా? నీకు పని ఉందా? నువ్వు నోరు మూసుకుని నీ గురించి అలా నేను మీరకు మాట్లాడతాను. నువ్వేంటి మాట్లాడుతున్నావు? నీ పని నువ్వు చూసుకో. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతావు మాట్లాడు.
నా ఒపీనియన్ మాట్లాడుకుంటాను ఇక్కడ మా ఓటుతో. నీ పన్ను చూసుకో, నీ పన్ను చూసుకో. నేనేం మాట్లాడతలేదమ్మా, నువ్వు మాట్లాడు. నీ మర్యాద నువ్వు మాట్లాడుకో. ఏయ్ ఏం లేదా, నువ్వేంది మాట్లాడేదమ్మా? నీ గురించి నేను మాట్లాడు, నేను మా ఓటుతో మాట్లాడుతున్నా. ఎందుకంటే ఒకప్పుడు 30 ఏళ్ల క్రితం నిన్నటి వరకు అవి జరుగుతూనే వచ్చినాయి, మొన్నటి వరకు. అర్థమైందా? ఈరోజు ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చారు, ప్రజలు స్వేచ్ఛగా వచ్చి వాళ్ళకి ఇన్నాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. 30 ఏళ్ల తర్వాత ఓటుని సద్వినియోగం చేసుకున్నారు వాళ్ళు. ఇంతకుముందు జగన్ హయాంలో ఏంటంటే ఆ రిగ్గింగ్ గవర్నమెంట్లో నడిచినాయి. జగన్ కాదు, వాళ్ళ తాత రాజారెడ్డి హయాం కాదు, వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి కాదు, ఏ భూ కబ్జాలు అంతా రౌడీ విజాలు. స్వేచ్ఛగా ఈ ప్రపంచాన్ని ప్రజల్ని చూడనివ్వలే వాళ్ళు. పులివెందుల ప్రజలు ఈ స్వేచ్ఛగా బతకల నిన్న మొన్నటి వరకు కూడా. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చిందంటే ఈ రౌడీ విజాలు ఉండవు, ఈ దుర్మార్గాలు దోపిడీలు ఇట్లాంటి పరిపాలన సాగదు. ఎందుకంటే ఉదాహరణ చూడండి, హైదరాబాదు మరో నగరాన్ని కట్టాడు ఇక్కడ ఆయన, హైటెక్ సిటీని మరో నగరాన్ని నిర్మించాడు. అలాగే ఇవాళ ఆయన ఆంధ్రప్రదేశ్ను కూడా అమరావతిని ప్రపంచ ప్రత్యేకమైన నగరంగా తీర్చిదిద్దాలని చూస్తున్నాడు. ఇప్పుడు ఓడిపోయినాడు 190 అంటుంటారు, అర్థమైందా? ఇప్పుడు తన నియోజకవర్గంలోనే తను గెలిపించుకోలేకపోయాడు. మరి అదే రిగ్గింగ్ నీదే కదా, అదే రిగ్గింగ్ నువ్వు చేయాలి. వాళ్ళు చేశారని వాళ్ళని అంటే ఏంటి? మరి ఇన్నాళ్ళు నువ్వు చేసిందేంటి? అది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీ అసమర్థత, మీ చేతగాని పరిపాలన, మీ దోపిడీ దుర్మార్గాలు అన్నీ అంతమైపోయే రోజులు వచ్చినాయి. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని స్వేచ్ఛగా బతకనివ్వండి. కులాలను రెచ్చగొట్టి మతాలను రెచ్చగొట్టి ఇట్లాంటి రాజకీయాలు చేయకండి.